10 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణ. బీఆర్ఎస్ నందామా, కాంగ్రెస్ నందామా, పొంగులేటి శ్రీనివాస్ నందామా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నది అనుకోండి. ఇప్పుడు అదే ఆరోపణ. అక్రమ మైనింగ్ చేస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆరోపణ చేసింది. ఏమని? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా. అప్పుడు ఏమైపోయింది? ఈ ఆరోపణలన్నీ కూడా అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదుర్కోవాలి, ఇటు చూస్తూ వదిలేస్తాను కాంగ్రెస్ దులుకో. గతంలో ఏం జరిగింది? ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద మైనింగ్ ఆరోపణలు గతంలో కూడా ఉంది. మరి ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఏడున్నాడు? బీఆర్ఎస్ లో ఉన్నాడు. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలివి కల్లోడు. ఎవరు అధికారులు ఉంటే ఆ పార్టీలు ఉంటాడు. ఎట్లా మైనింగ్ చేసుకోవాలో అట్లా చేసుకుంటాడు. ఈ ప్రతిపక్షం నుండి మీరు ఎంత వదిలినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నారు. ఏమని? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ చేస్తుండు, అక్రమంగా చేస్తుండు, అన్యాయంగా చేస్తుండు, అనుమతులకు మించి చేస్తుండు, ఇచ్చిన పరిధికి మించి చేస్తుండు అన్నాడు. మరి అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద యాక్షన్ ఏమైనా తీసుకురా బీఆర్ఎస్ వాళ్ళు? ఇదే హరీష్ రావు గారు, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లోనే ఉండి అక్రమ మైనింగ్ చేసిండు కదా. మరి అప్పుడెందుకు తీసుకోవాలి యాక్షన్స్? అప్పుడెందుకు పెట్టలే అసెంబ్లీలో చర్చ? అప్పుడెందుకు అడగలేదు హౌస్ కమిటీ ఏమని? అంటే ఓన్లీ ఇన్ హౌస్ ఆ సభ్యులు మాత్రమే కమిటీ చేసి వీళ్ళే ఎంక్వైరీ చేసే రైట్ అప్పుడు కావాలని ఎందుకు అడగలేదు? ఇప్పుడు అడిగితే మాత్రం ఏం లాభం? దొంగను పెంచి పోషించిందే మీరు. ఇప్పుడు వాళ్ళు గదే చేస్తున్నారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే జనాలు పిచ్చోళ్ళు, ఖమ్మం బిడ్డలు పిచ్చోళ్ళు. బీఆర్ఎస్ హయాంలో పొంగులేటి శ్రీనివాస్ చేయాల్సినవి చేసిండు. ఆ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు, కాంగ్రెస్ హయాంలో చేయాల్సినవన్నీ చేస్తుండు.